మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ నేను ఆ మధ్యలో ఒక కేసు చూశాను సార్. ఏంటి అంటే ఒక అమ్మాయి నైట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికింది. ఆ అమ్మాయిని టెస్ట్ చేస్తే అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతూ ఉండగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి ఆల్కహాల్ తీసుకుందని చెప్పేసి అందులో వచ్చింది. బట్ ఆ అమ్మాయి జీవితంలో ఏనాడు ఆల్కహాల్ తీసుకోలేదంట. అసలు ఆ అమ్మాయి మందు తాగటం అంటే డ్రింక్ అయన్నీ ఏం తెలీదంట. డ్రింకర్ కాదు. ఆ అమ్మాయిని తర్వాత టెస్ట్ చేసి మన హాస్పిటల్‌లోనే అనుకుంటా టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి పొట్టలో యాసిడ్స్ ఉన్నాయని వచ్చారు. అది ఏంటి సార్ అసలు ఎందుకు అట్లా అవుతది? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసు మేము చూసాం ఈ మధ్యన. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూసారు రాత్రి 12 గంటల తర్వాత సాటర్డే సండే కానీ లేకపోతే ఫ్రైడే కూడా చేస్తారు అనమాట. టెస్ట్ చేస్తారు మీకు ఆల్కహాల్ ఉందా చేస్తే ఆల్కహాల్. సో నాకు కూడా తెలిసిన వాళ్ళు కూడా 2-3 అసలు టీ టోటలర్స్ చేస్తే ఆల్కహాల్ పాజిటివ్ వస్తుంది. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అమ్మాయి కూడా పాజిటివ్ ఉంది, ఆల్కహాల్ స్ట్రాంగ్ పాజిటివ్, కానీ ఆల్కహాల్ తీసుకోలేదు. వాళ్ళు చేసిందల్లా ఏమంటే డిన్నర్కి వెళ్ళి హై కార్బోహైడ్రేట్ అంటే రైస్ కానీ లేకపోతే హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారు. ఈ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నప్పుడు కొన్ని మన స్టమక్ లో క్లెప్సియల్లా అని కొన్ని బ్యాక్టీరియా కొంతమందికి ఎక్కువ ఉంటుంది బై నేచర్. క్లెప్సియల్లా బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఈ కార్బోహైడ్రేట్స్ ని ఇట్ విల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆల్కహాల్. అంటే బ్రూవరీలో చేసేదేమి అంతే కదా. బ్రూవరీలో వీట్ కానీ బార్లే కానీ దాన్ని దే విల్ మేక్ ఇట్ ఇంటూ బియర్ ఆర్ విస్కీ వాటర్. అది ఒక ప్రాసెస్ లో ఇండస్ట్రీ జరుగుతుంది. కానీ కొంతమందికి ఈ అబ్నార్మల్ బ్యాక్టీరియా వల్ల బాడీ విల్ బికమ్ ఆటో బ్రూవరీ. దీని అసలు పేరు కూడా ఉంటుంది. నేను స్టడీ చేసి మా వీళ్ళకి కూడా పంపించాను పోలీసులు కూడా. దిస్ కాల్డ్ ఆటో బ్రూవరీ సిండ్రోమ్. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటే మన బాడీ ఈజ్ బికమింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ఆల్కహాల్. చాలా రేర్ ఇది, అంత ఒకరిలో లక్షలో లాగా. ఇది ఇలాగ వచ్చినప్పుడు ఈ ఫాల్స్ టెస్ట్. సో వీళ్ళేమంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కన్నా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇలాగ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ ఇలాగ లేట్ నైట్ డిన్నర్స్ కదా వెళ్ళినప్పుడు కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం అలా తీసుకుంటే బెటర్ అన్నమాట. వాళ్ళకి ఇది చేంజ్ చేయలేమా సార్? ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? చేంజ్ ఇప్పుడు బ్యాక్టీరియా చేంజ్ చేస్తున్నాము, కానీ అదేమంటే చాలా రెసిస్టెంట్ గా ఉంటుంది. మళ్ళా కొన్ని రోజులు వచ్చేస్తుంది కేర్ఫుల్ లేకపోతే. అంటే వాళ్ళు బాగా డిసిప్లిన్డ్ గా లైఫ్ అంతా డిసిప్లిన్డ్ గా ఎక్సర్సైజ్ తోటి డైట్ తోటి అలా ఉండాలి. మిలెట్స్ తింటాం ఫర్ ఎగ్జాంపుల్, కార్బోహైడ్రేట్స్ ఆపేసి మిలెట్స్ తినాలి లైఫ్ లాంగ్ అలా చేస్తా ఉంటే. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ వచ్చిందంటే ఇంకోటి మనకి ఇది ఇప్పుడు ఈ మధ్యన ఏం తెలుస్తుందంటే చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోరు కానీ లివర్ జబ్బు, ఫ్యాటీ లివర్ అంటారు. అదే లివర్ సిరోసిస్, వాళ్ళకి ఏం జబ్బు ఉండదు పాపం. వాళ్ళు ఆల్కహాల్ తీసుకోరు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఎవరికి లేదు జబ్బు, అలవాటు లేదు, కానీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చి ఫ్యాటీ లివర్ నుంచి నాష్కి వెళ్ళిపోయి అక్కడ సిరోసిస్ వెళ్ళిపోయి క్యాన్సర్ వస్తా ఉంది ఎక్కువ మంది దగ్గర. సో మేము దీంట్లో కూడా ఏమంటే ఇటువంటి వీళ్ళకి అబ్నార్మల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా తోటి మనం తిన్న ఆహారంలో ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. సో ఎవ్రీడే కొంచెం బయట మీకు తాగినట్టు అనిపించింది, ఇంటాక్సికేషన్ ఉండదు. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ వెళ్ళిపోయి లివర్ దగ్గరికి వెళ్ళిపోయి లివర్ ని డిస్ట్రాయ్ చేస్తాం అన్నమాట. సో కొన్నిసార్లు మీరు కూడా అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హెవీ మీల్ తింటే మనకు కొంచెం బ్రెయిన్ ఫాగ్ లాగా వచ్చి బద్ధకం. అది బికాస్ బ్యాక్టీరియా ఇస్ ప్రొడ్యూసింగ్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇవన్నీ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చాయి మనకి. సో వీఆర్ నౌ ఏబుల్. దానికే ఇటువంటి వాళ్ళకి మిల్లెట్స్ వెరీ గుడ్ డైట్. దే షుడ్ టేక్. మిల్లెట్స్ తినలేరు కదా సార్ అందరూ. మిల్లెట్స్ అన్ని కాదు, మిల్లెట్స్ లో కూడా మంచివి. ఇప్పుడు రాగి దోశ అనుకోండి, రాగి దోశ తినండి మీరు, మామూలు దోశ, రాగి దోశ ఇస్ వెరీ గుడ్. అదేవిధంగా కొన్ని ఇప్పుడు స్వర్గం కానీ అన్ని కూడా మిల్లెట్స్ ఆర్ వెరీ, అంటే ఎలా తయారు చేస్తారు మిల్లెట్స్ కూడా వంట చేయటం స్పెషల్ టెక్నిక్ ఉంది, దాన్ని బాగా చేయొచ్చు, హెల్తీగా చేయొచ్చు. సరే అది లేదు, పెసరట్టు తినండి, మామూలు దోశ పెసరట్టు తినండి, మంచిది కదా. పెసరట్టు ఈజ్ వెరీ హెల్తీ, ప్రోటీన్స్ దాట్. అలాగే మనం డైట్ మాడిఫై చేసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించేసారు. ఇవన్నీ చేస్తే సెట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అసలు బ్యాక్టీరియా ఇన్నిటికి కారణమైపోతుందని తెలిస్తేనే కొంచెం షాకింగ్ అనిపిస్తుంది సార్. బ్యాక్టీరియా తోటి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి. దానికే మేము మామూలుగా ఇప్పుడు మా చెకప్స్ లో కూడా బ్యాక్టీరియా, ఈ గట్ బ్యాక్టీరియా అనేది జనరల్ చెకప్ లో పెట్టాం. మాస్టర్ చెకప్ వచ్చారనుకోండి, వీఆర్ డూయింగ్ గట్ బ్యాక్టీరియా as part of చెకప్.